presenting you the most passionate and talented actor Bunny. Hello. And the most entertaining and powerful writer come director Harish Shankar garu. Hello. I think ఇక్కడ బన్నీ అని నేను హలో చెప్పాను, బట్ డీజే అనే హలో చెప్పొచ్చేమో. అలాగే చెప్పండి. మీరు పూర్తిగా డీజే లోనే ఉన్నారు. yes, presenting you the most entertaining and కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా డైలాగ్. entertaining and energetic. Yeah. Presenting you the most entertaining and energetic DJ. Hello Bunny, first of all. Hello Andy. Congratulations for the super success and superb response for DJ. Thank you. Duvada Jagannatham. So మీ ఇద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుంది? ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా మిస్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, బట్ ఇంత సర్ప్రైజ్, ఇంత వెరైటీ ఉంటుందని మాత్రం డెఫినెట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఫస్ట్ టైం హరీష్ శంకర్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఆర్ ఎంత సర్ప్రైజ్ అయ్యారు? డెఫినెట్లీ ఆయన నాకు చెప్పినప్పుడు ఒక 20 minutes చెప్పారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. అండ్ ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని చెప్పారు. మీకు చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన 20 minutes లైన్ ఈ బ్రాహ్మణ్ క్యారెక్టరైజేషన్ గురించి బాగా ఎగ్జైట్ అయ్యి ఐ సెడ్ ఓకే లెట్స్ గో హెడ్. అండ్ అది యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ అనమాట. నేను బేసిక్లీ హరీష్ శంకర్ గారితో సినిమా ఫిక్స్ అయిపోయా. అది ఇదా ఇంకోట ఏ కథ అనేది సెకండరీ. ఆయనతో సినిమా చేయాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే కొంత ఆయన ఉన్న ఎనర్జీస్కి నేను చేస్తే మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో నేను చెప్పాను సినిమా స్టోరీ అన్ని పక్కన పెడితే హరీష్ గారు ఫస్ట్ మీతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. కథ ఏంటనేది మీరు ఇంకా చాయిస్ తీసుకోండి అంటే ఆయన ఒక లైన్ చెప్పారు, నాకు నచ్చింది అది. సో యాక్చువల్లీ సరైనోడు లాంటి సూపర్ డూపర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సక్సెస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలి అంటే అది డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక విధంగా నాకు తెలిసి కొంచెం ప్రెషర్ కూడా ఉండుండొచ్చు. సో ఆ సక్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అన్న ప్రెషర్ కూడా డైరెక్టర్ మీద ఉండొచ్చు. సో దాన్ని మీరు ఎలా టేకప్ చేశారు? ఈ కథ అనుకున్నప్పుడు అంటే బన్నీ కోసం ఈ కథ రెడీ చేయడం జరిగిందా, ఆర్ ఇది ముందు నుంచి ఉందా మీకు మైండ్లో ఐడియా? ఈ టైటిల్ ఉందండి ఫస్ట్. సో ఆయన నాతో సినిమా చేద్దామని మరి ఎప్పుడు ఫిక్స్ అయ్యారు నాకు తెలీదు, బట్ ఫిక్స్ అయ్యారు. ఆ విషయం నాతో కూడా చెప్పారు. నేను మట్టుకు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్. సీరియస్గా చెప్తాను, ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ గారిలో ఉండే ఎనర్జీ బాగా ఇష్టం. నేను ఒకసారి జూలై ఆడియో ఫంక్షన్లో చెప్పాను, నాకు అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు షారుఖ్ ఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని. అంటే స్క్రీన్లో 10 మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకా సరైన రిలీజ్ అవ్వాలి, ఆయన షూటింగ్లో ఉన్నారు. సో అప్పుడు పెద్ద ప్రెజర్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా, నా టీజర్ చూసినా ఇది అతను చేసిన మిగతా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉండాలని థాట్ మటుకు ఉంది. అప్పుడు ఫస్ట్ దువ్వాడ జగన్నాథం టైటిల్ ఉంది, డీజే అని లేదు పైన, ఓన్లీ దువ్వాడ జగన్నాథం. సో మరీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం అంటే ఓన్లీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది, సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి, ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది. అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది. సరైన రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నేను డెఫినెట్గా స్క్రిప్ట్లో కొంచెం జాగ్రత్తలు కానీ, లేకపోతే బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సైడ్ కొంచెం కేర్ కానీ ఏమని. ఎందుకంటే ఫస్ట్ టైము హెవీ ఎమోషన్ క్యారెక్టర్ చూసాం సరైన వాళ్ళు. అవును, డెఫినెట్గా ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ, ఇంకో రకంగా పెద్ద రిలీఫ్. ఎందుకంటే అంత ఎమోషన్ తర్వాత ఫుల్ ఎంటర్టైన్ క్యారెక్టర్ చేస్తే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. మెయిన్గా దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ అనేది ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా బాగా, అంటే రిలీజ్కి ముందే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇందాక అన్నట్టుగా డైలాగ్స్ అన్నిట్లోకి మార్చేసుకోవడం, అడాప్ట్ చేసుకోవడం జరిగిపోయింది కూడా ఆల్రెడీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే కథ నెరేట్ చేసేటప్పుడు వి నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డైలాగ్ రైటర్ టు. సో మీకు డైలాగ్స్ తో పాటు చెప్పడం జరిగింది? లేదు, కథ చెప్పినప్పుడు డైలాగ్స్ కొన్నే ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా షూటింగ్ టేక్ ఆఫ్ అవుతుంది అనేసరికి కొన్ని డైలాగ్స్ ఆ టైంలో చెప్పారు. అప్పుడు నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి పదాలు చెప్పారు. అండ్ షూటింగ్లో ఎవ్రీడే రేపు షూటింగ్ చేస్తున్నాం అంటే, ఇవాళ సీన్ చేస్తున్నాం అంటే కొత్తగా ఒక డైలాగ్ చేస్తే అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా భలే ఉంది అనుకుందానికంటే ఇది బాగా వచ్చింది అని. సో ఎవ్రీడే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చేవారు. ఎవ్రీడే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. సో అలాగా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. నాకు తెలీదు, ఆయన మామూలు సినిమాలు చూసినప్పుడు డైలాగ్స్ బాగుంటాయి అనుకున్నాను, కానీ ఒక సీన్ ఆయన డైలాగ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారని నేను వర్కింగ్ అప్పుడు నాకు అర్థమైంది. మీరు తాపత్రయ పడుతూ ఉండొచ్చు, అంటే నా సినిమా ది బెస్ట్ గా ఉండాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని, బట్ ప్రొడ్యూసర్ సహకారం కూడా అంతే ఉండాలి కదా అందరిది. సో ఎస్, డెఫినెట్ గా అంటే బడ్జెట్ వైజ్ ప్రొడ్యూసర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. సో దిల్ రాజు గారు ఇస్ లైక్, అంటే ఆర్య నుంచి ఇప్పటి వరకు మీ అసోసియేషన్ అలా కొనసాగుతూనే ఉంది. సో యా, మీ అసోసియేషన్ గురించి చెప్పండి, అలాగే దిల్ రాజు గారి బడ్జెట్ ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చెప్పండి. దిల్ రాజు గారు నేను ఆల్మోస్ట్ కెరీర్ ఒకే టైంలో స్టార్ట్ చేసాం. 2003లో నా గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది, ఆయనకి దిల్ సినిమా స్టార్ట్ అయింది. 2004లో ఇద్దరం కలిసి ఆర్యాతో ల్యాండ్ అయ్యాం అనమాట.
ఆ తర్వాత ఆయన 6వ సినిమా పరుగు, నాది కూడా 6వ సినిమా పరుగు, రెండు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఆ తర్వాత 25th ఫిలిం, నా 17th ఫిలిం, ఆయన 25th ఫిలిం అనమాట. ఈ మధ్యలో ఆయన కొన్ని కథలు వినిపించారు. బట్ నేను ఒకటే అనేవాడు, సార్ మనం కలిసి చేస్తే మాత్రం చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి, అండ్ మనకి మన ఇద్దరి స్ట్రెంత్కి సపోర్ట్ అయ్యే డైరెక్టర్ వచ్చినప్పుడే చేద్దాం, అలాంటి డైరెక్టర్ వచ్చి మీరు ఎక్సైట్ అయ్యి నేను ఎక్సైట్ అయినప్పుడే చేద్దాం అని అనుకున్నాం. అండ్ ఆయన ఎప్పటి నుంచో పాపం హరీష్ అంటున్నాడు అనమాట. ఆయన హరీష్ గారితో ఆల్రెడీ 2 సినిమాలు చేశారు. నాకు హరీష్ అయితే నీది హరీష్ అయితే బాగుంటుంది, మీది హరీష్ అయితే బాగుంటుంది అని ఆయన అనేవారు. అది లైక్ నాకు కూడా హరీష్ గారితో చేయాలని ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను. మరపుకాయ, గబ్బర్ సింగ్, రామాయ వస్తా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ సినిమాలన్నీ చూసినప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. డెఫినెట్లీ హరీష్ గారి ఎనర్జీకి మనకు పడితే చాలా బాగుంటుంది అనుకున్నాను. అందరు అసలు అలాగే కుదిరినాయి ఎవ్రీబడి. అండ్ అనుకోకుండా కోఇన్సిడెంట్లీ ఆయన 25th ఫిల్మ్ అనమాట. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ అది 25th, 50, 75, 100 అనేది ల్యాండ్ మార్క్ నంబర్స్. ఒక ల్యాండ్ మార్క్ నంబర్ ఫిల్మ్ ఆయన బ్యానర్లో చేయటం, అది 3rd ఫిల్మ్గా చేస్తే అది ఒక హ్యాట్రిక్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటాం. ఇవన్నీ కోఇన్సిడెంట్లో బాగా కూర్చున్నాయి. సో I really wish Raj garu have a successful film, and I want to make this a very memorable film for him. At what point of time first గా ఈయనొక పని రాక్షసుడు అని కానీ ఇలాంటి ఒక ఫీలింగ్ అంటే ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు నేను చాలా అప్రమత్తంగా మీటింగ్ లోనే ఈ కథ అంటే చాలాసార్లు కలిసి నేను మామూలు పని రాక్షసుడు అని తెలుసు. కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే కథ చెప్పగానే బాగుంది వీ కెన్ డూ అని, దీన్ని మనం ఎలా చేద్దాం అంటే ఆయన స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు నేను మామూలుగా 20 minutes కట్ చెప్పి ఆ తర్వాత స్క్రిప్ట్ చేసుకొని ఆ తర్వాత డైలాగ్ చెప్పి షూటింగ్ వెళ్ళిపోవడం కదా అనుకున్నాను. పాయింట్ చెప్పిన తర్వాత హరీష్ ఈ సినిమా నేను ఇలా చూస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు అనుకున్నాను ఇది కొంచెం చాలా కష్టపడాలి, ఇప్పట్లో స్టార్ట్ అయ్యలేదు సినిమా. ఏ రోజు కూడా ఇవాళ ఎన్ని గంటలకు పంపుతున్నావు, ఇవాళ నాకు పని ఉంది, నాకు డిన్నర్ ఉంది, లేకపోతే ఏదో మీటింగ్ ఉంది, లేదా నెక్స్ట్ సినిమా ఏదో, అస్సలు ప్యాకప్ అయిన తర్వాత కూర్చోవాలంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్క రోజు కూడా చిరాకు పడ్డం కానీ, ఒక్క రోజు కూడా చిన్న అంటే ఒక ఫైట్ సీక్వెన్స్లో మోకాళ్ళ మీద కూర్చోవాలి, పొద్దున వస్తే సాయంత్రం వరకు మోకాళ్ళ మీద కూర్చోవాలి. మన మామూలుగా మేమేదో తిన్న తర్వాత ఏదో వజ్రాసనం వేద్దాం అదే అర్థం ట్రై చేస్తేనే బాడీ ఇంకో రకంగా ఉంటుంది. డైలీ నీస్ మీద గంటలు అలా 1 వారం రోజులు. ఓ మై గాడ్. అంటే కాసేపు కూర్చొని మేము ఫస్ట్ డే నేను డైలాగ్ చెప్పుకుంటే రా మీరు లేవు సార్ అలాగే రెడీ అన్నాను. తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ అసిస్టెంట్ చేపట్టుకుని పైకి లేపుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇవి ఎంత పెయిన్ ఉన్నాయని. ఏ ఒక్కరోజు కూడా ఇంకా కూర్చున్న తర్వాత షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ కూర్చోవాలి ఇవాళ, ఇలా ఎప్పుడు అడగలేదు. సో పని రాక్షసుడు అనే కంటే కూడా హార్డ్ వర్క్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్ డెఫినెట్గా సాంగ్స్, ఆఫ్ కోర్స్ ఆర్ట్ డైరెక్షన్ చాలా యూనో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సరైనోడునే మాకు ఒక విజువల్ ఫీస్ట్ అనుకుంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వచ్చింది అనిపించింది. సో దీని పరంగా మీరు మళ్ళీ సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నది ఉందా? అదే లేదు, మా సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్ అని వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్. సో నేను విన్నాను, అండ్ ప్లస్ అతను బాంబేలో యాడ్స్ చేసినప్పుడు అతని గురించి విన్నాను. సో అతను వెరీ ఫ్లెక్సిబుల్ అంట, సినిమా కూడా బాగా చేస్తాడని వింటే నేను చెప్పే దగ్గరికి మరి ఉన్న ఆప్షన్స్లో నేను అతని గురించి ఇలా విన్నాను, అది బాగుంటుంది అంటే ఆయన వెళ్ళి కలిసారు. కలిసి సార్ ఈజ్ వెరీ అమికబుల్, నాకు బాగా నచ్చాడు, వర్క్ కూడా నచ్చింది, విల్ గో హెడ్ అంటే సార్ యా ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అది కుదిరింది, ఆయన కోరిక నా కోరిక. ఆయనకు కూడా ఆ కెమెరామెన్ బాగా ఇష్టం, నాకు కూడా అనుకోకుండా ఆ కెమెరామెన్ బాగా ఇష్టం. అండ్ డబ్బుల విషయంలో దిల్ రాజు గారు వెనకాడలేదు. కెమెరా సైడ్, కాస్ట్యూమ్ సైడ్, సినిమా లుక్ పరంగా 100% హీరో కంట్రిబ్యూషన్. అంటే నేను కొన్ని పేర్లు అనుకున్నాను, ఆయన కొన్ని పేర్లు అనుకున్నాను. ఇద్దరు షార్ట్ లిస్ట్ లో ఆయన చెప్పినట్టుగా ఇతను ఉన్నాడు. అండ్ ఈయన వర్క్ గురించి ఎక్కువ ఆయనకి తెలుసు, హీరో గారు తెలుసు, నాకు కాదు. అదే లేదు, కేవలం నేను కొన్ని యాడ్స్ చేయడం వల్ల ఆయన ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి. సార్ మీ 17 సినిమాలు, నాది 6వ సినిమా, సో ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇక్కడ సెటిల్ ఎక్స్పీరియన్స్ ఎవరమ్మా అంటే యాడ్స్ కూడా చేస్తారు కాబట్టి ఐ థింక్ అక్కడ మెయిన్ యాడ్స్ వల్ల అంతే. సినిమా నెంబర్ ఆఫ్ సినిమాస్ అని కాదు, ఓవరాల్ సినిమా మీద ఎక్కువ క్రాఫ్ట్ మీకు ఎక్కువ కమాండ్ ఉంటుంది, కానీ జస్ట్ యాడ్స్ చేయడం వల్ల అంతే. అంటే క్వాలిటీ ఇచ్చే కెమెరామెన్స్ ఉంటారు, స్పీడ్ గా చేసే కెమెరామెన్స్ ఉంటారు. ఈ రెండు కాంబినేషన్ అనేది మెయిన్. అతను డెఫినెట్ గా సినిమాకి చాలా ప్లస్. దువ్వాడ జగన్నాథం గెటప్ అంటే ఆ బ్రాహ్మణ గెటప్ వేసుకున్నప్పుడు అంటే దాని గురించి ఏమైనా 2-3 గెటప్స్ ట్రై చేయడం అలా జరిగిందా బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్? బేసికలీ ఎలా గెటప్ ఎలా ఉండాలి డైరెక్టర్ గారికి ఒక ఐడియా ఉంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్ ఓవరాల్ అన్ని కాస్ట్యూమ్స్ సూపర్విజన్ ఒక లేడీ చేసిందంట, సుబర్ణ అని. సో ఆ డైరెక్టర్ గారికి కొంత ఆవిడ ఫీడింగ్ ఇచ్చినట్టున్నారు. అంటే నేను ఇలా అనుకుంటున్నాను, మీరు బాంబే నుంచి వచ్చారు కదా, మరీ దాన్ని ఈ రియలిజం తీసుకుని వెళ్ళిపోయి చేయకండి, బాగుండాలి, అట్ ద సేమ్ టైం అథెంటిక్గా కూడా ఉండాలంటే ఆవిడ ఏదో ఒక డిజైన్ పట్టుకుంది. ఒక 2-3 ప్యాటర్న్స్ చూపిస్తే డైరెక్టర్ గారికి నాకు కామన్గా ఒక ప్యాటర్న్ నచ్చింది. యాక్చువల్ 2-3 ప్యాటర్న్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఆ ప్యాటర్న్ వేసుకున్న వెంటనే నాకు చాలా నచ్చింది, మిగతా 2 ప్యాటర్న్స్ అవసరమా అంటే అన్నారు, థ్యాంక్స్ సార్, నేను కూడా ఎలా చెప్దామని అనుకుంటున్నాను మీకు, అస్సలు వద్దు, ఇదే యూనిఫామ్. అంత దువ్వాడ జగన్నాథం అంటే ఈ డ్రెస్సే గుర్తుకు రావాలి,
అలాగే ఓన్లీ ఒక డ్రెస్ వేద్దాం. సో అనుకోకుండా అన్ని సీన్స్లో కూడా ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీన్స్ ఆ డ్రెస్ ఎక్కువ వేసాం అనమాట. అండ్ ఇంకొక రెడ్ ధోతి ఇది కూడా ఉంటుంది అసలు. అదే ఇందులో వచ్చే ఆ 2-3 షార్ట్స్ అయితే ఇంకా అసలు సూపర్ హైలైట్. ప్యూర్లీ డైరెక్టర్ గారి ఐడియా. అంటే ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర అనుకున్నది ఆయన ఎప్పటి నుంచో ఆయన మైండ్లో ఉంది. సార్ నేను ఒకలాగా అనుకుంటున్నాను, మిమ్మల్ని ఒక రెడ్ డ్రెస్లో ఒక ఆశయంలో ఒకలాగా అనుకుంటున్నాను చెప్పారు. యాస్టిస్ కాస్ట్యూమ్ వచ్చింది, వేసుకున్నాను, బాగుంది, షూట్ చేశాను అంతే. పెద్ద ఆలోచన. ట్రయల్స్ జనరల్ బయట బ్రాహ్మణులు వేసుకున్న డ్రెస్ ఇది. అవును. అంటే ఈ పట్టుబట్టలు అనేది పర్టికులర్ ఒక అథెంటిక్ వైదికం. కానీ ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు అనిపించలేదు. మీరు నమ్మరు, ఏదైనా షార్ట్ లో నేను రెడీ అని కంగారు పడుతున్నాను, ఫాస్ట్ గా చేద్దాం, ఒకవేళ కొంచెం విభూతి పోతే కూడా ఒక క్షణం ఆగండి అని చెప్పి పిలిచి మళ్ళీ విభూతి వేసుకొని చేసేవాళ్ళు. అంటే దానికి చాలా పేషెన్స్ కావాలి. సో పూజ, షీఈస్ లుకింగ్ వెరీ డామ్ గార్జియస్ అండ్ డామ్ బ్యూటిఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ గుడిలో బడిలో సాంగ్ అయితే ఇద్దరు స్టెప్స్, ఇద్దరిని అసలు కళ్ళార్పకుండా చూడాలనిపిస్తూ ఉంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎలా అనిపించింది పూజ? పూజ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ఈ సినిమాలో పూజ ఉండటానికి 10 కారణాలు ఉంటే 100 కారణాలు ఉంటే 100 కారణాలు హరిశంకర్ గారే. మీకు 1% డౌట్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ కథ ఇది ఫిక్స్ అయినప్పుడే అసలు ఆయన పూజనే ఫిక్స్ అయిపోయారు. నేను అసలు అమ్మాయి చేస్తుందా, ఇంట్రెస్ట్ ఉందా, అసలు సార్ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ బట్టి నాకు అనవసరం, నాకు పూజ చేస్తుంది అంతే అని ఆయన ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు. ఆయన ఎప్పటి నుంచో పూజతో చేయాలని 2 yearsగా ఫిక్స్ అయ్యి అంటున్నారు. ఆయన కూడా ఎప్పటి నుంచో అమ్మాయితో కూడా మాట్లాడి టచ్లో కూడా ఉన్నారు అనమాట. మనం సినిమా చేస్తాం అని. అండ్ కేవలం ఇది నేనని చెప్పట్లేదు, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇది నా ప్రాజెక్ట్ కంటే హరిశంకర్ గారితో ఆ అమ్మాయి బాగా ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి హరిశంకర్ గారి మీద నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ లోపలికి వచ్చింది. అల్లు అర్జున్ సినిమా అంటే చేస్తాను లేదు, ఓకే వేరే యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ బట్ మెయిన్ డైరెక్టర్ గారి గురించే అమ్మాయి ఫస్ట్ నుంచి, అంటే దట్ వాస్ హర్ ఓన్లీ కనెక్ట్ టు దిస్ ప్రాజెక్ట్. ద ఫస్ట్ నమ్మకం ఏంటంటే ఎలాగో బండి పక్కన ఒప్పేసుకుంటుంది నా టెన్షన్. అండ్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హర్. అంటే ఫస్ట్ నేను అమ్మాయిని ముకుంద ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను, రామనాయుడు స్టూడియో. ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నాను భలే ఉంది అమ్మాయి, అసలు ఎప్పటికైనా నిజం ఈ అమ్మాయితో మనం పని చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అంతే. అనుకున్నాను. పూజకి ఎప్పుడైనా చెప్పారా? నేనా చెప్పలేదు అనుకుంటా. ఇంటర్వ్యూ చూస్తే లేదు, అప్పుడే అనుకున్నాను. వరుణ్ చెప్పాను చాలా బాగుంది వరుణ్ నీ హీరోయిన్, డెఫినెట్లీ ఏంటి తర్వాత నేను కూడా చేస్తాను, నువ్వే అనుకో కదా అంటే నవ్వుతున్నారు అనమాట. లేదు బన్నా మీరు అందరూ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా, మా హీరోయిన్ ఇంత పెద్ద హీరోయిన్ అయిందని. అసలు ఎగ్జాక్ట్లీ ఏ హీరోకి నా ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మా సినిమా తర్వాత ఇప్పుడు పూజ పెద్ద సినిమాలు చేస్తే ఐల్ బి వెరీ డైరెక్టర్ ఆల్సో అదో ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. యూనో మా సినిమా తర్వాత షీస్ గ్రోన్ బిగ్, ఎవరైనా ఎదిగితే మన వల్ల ఒక ఆనందం ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇద్దరు పేరు కెమిస్ట్రీ. ఒక 1-2 ఫిల్మ్స్ తర్వాత మళ్ళీ చేయాలనిపించిన హీరోయిన్ నాకు చాలా రేర్గా అనిపిస్తుంది. ఈ అమ్మాయితో మళ్ళీ చేస్తే బాగుంటుందని, ఈ అమ్మాయితో చేస్తే మళ్ళీ ఏదైనా లవ్ స్టోరీ అయినా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మోర్ దెన్ హర్ టాలెంట్ ఎవ్రీథింగ్ నాకు బిహేవియరల్ వైజ్ చాలా ఎక్కువ నచ్చింది. మీరు ఇందాక అన్నారు అంటే హరిశంకర్ గారు మీరు కలిస్తే ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందని. ఇంకొక పర్సన్ కూడా చెప్పాలి, డిఎస్పి. ఆయన కలిసారంటే ఎనర్జీ మామూలుగా ఉండదు. సో అలా ఆడియో కానీ ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే ట్రైలర్ లో కొంచెం విన్న దాంతోనే అర్థం అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అని. సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీకు ఎలా అనిపించింది డిఎస్పి ఓవరాల్ గా ఆల్బమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమా ఎండ్ లో వచ్చే విషయం. ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ అన్న వెంటనే నేను డైరెక్టర్ గారు మామూలుగా అన్ని టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకునేప్పుడు ఇలాగా పూజ అంతకుముందే ఫైనలైజ్ అయిపోయింది. సో నా బాగా గుర్తు దిల్ రాజు గారును హరిశంకర్ గారు నేను ఉన్నాం. సరే సార్ ఇంక మరి మ్యూజిక్ ఏమనుకుందాం అంటే నవ్వుతున్నారు ఇద్దరు. అంటే ఏముంటుంది సార్ ఇక దేవి తప్ప అని ఒక ఆబ్వియస్గా అని నవ్వుతున్నారు. నేను నవ్వుతాను, నేను ఎవరైతే నేను అంటాను కానీ నాకు లోపల నాకు కూడా నవ్వు వస్తుంది. అంటే ఆబ్వియస్లీ దేవిశ్రీ ప్రసాదే, బట్ స్టిల్ ఒకసారి అడుగుదాం వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారో వేరే ఏదైనా అనుకుంటారని అడుగుతుంటే నవ్వుతారు. సార్ ఊరుకోండి సార్ అంటారు. పేరు చెప్పలేదు, ఇంకా అసలు ఇంకా పేరు చెప్పలేదు, నవ్వే అందరికి అండర్స్టూడ్. ఇట్స్ వెరీ మచ్ వెరీ ఆబ్వియస్ దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే డైరెక్టర్ గారు చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఆడియో అనమాట. అండ్ ప్లస్ దిల్ రాజు గారితో కూడా ఆయన బ్యానర్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. బొమ్మరిల్ అవ్వచ్చు, లేకపోతే మొన్న ఆర్య నుంచి మొదలు పెడితే మొన్నటి నేను లోకల్ వరకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు అనమాట. అండ్ ఇంకా నాకు వచ్చేసరికి నాకు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ మెజారిటీ దేవి అనమాట. సో హీ వాజ్ ద మోస్ట్ ఆబ్వియస్ చాయిస్.
అండ్ డెఫినెట్లీ నాకు కూడా ఒక ఉండేది దేవిగా ఎనర్జీకి హరిశంకర్ గారి ఎనర్జీకి యూనో నా దానికి మా ముగ్గురికి వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయని అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాప్ వేస్తాడు, బెస్ట్ వేస్తాడు. ఆయన ఇచ్చిన ఫస్ట్ సాంగ్ డీజే సాంగ్ అనమాట. డైరెక్టర్ రాయించుకుని వచ్చి నా కార్లో ఆయన ఎప్పుడు అసలు మ్యూజిక్కి ఎప్పుడు అంటారు మీకు దేవి బాయిస్తాడు, మీరు దేవి కలిసి ఏం మాట్లాడు, అసలు నాకు దేవితో ఎప్పుడు మాటలు కూడా ఉండవు. డైరెక్టర్ వెళ్ళి మాట్లాడుకుంటారు, ఒక పాట తీసుకొస్తారు, డైరెక్టర్ తీసుకొచ్చి ఆ సీడీ కార్ లో ప్లే చేస్తాడు. బన్నీకి కొంచెం ఎక్కడో ఆయన మాట్లాడుకోవచ్చు. నేను ఒక్కసారి ఒక్క పాట గురించి ఒక్క మీరు ఎప్పుడైనా చూసారు ఈ సినిమా మొత్తంలో? ఈ సినిమా అసలు ఏ సినిమా కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేసి దేవి ఈ సాంగ్ ఇలా అనుకుంటున్నావు ఇలా చేయాలి అసలు ఎప్పుడు మాట్లాడాల? అసలు నేను ఎప్పుడు ఇదే కాదు, అసలు ఏ సినిమా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అది అనుకోకుండా మాక్సిమం ఏంటంటే ఒక సాంగ్ ఏదైనా నాకు నచ్చపోతే నేను దీనికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్టర్ గారు. అండ్ మాక్సిమం డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ వెళ్ళి ఇంకో సాంగ్ చేసుకొచ్చారు. ఆల్మోస్ట్ అది ఎప్పుడు లేదు. సో అది బెస్ట్ అలా వచ్చేది అంతే. అది మాటల్లో ఉండక్కర్లేదు, మదిలో అండ్ నిజంగా అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తన పాటల్లో నేను పాటలో బిలీవ్ చేసేదంటే ఆ సాంగ్ గ్రేట్ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యు ప్లే, ఇట్ ఈస్ వాట్ యు సే. అంటే అంటే ఒక పాట అనేది ఆ పాటలో మ్యూజిక్ ఎలా ఉందని కాదు, ఆ పాటలో మనం ఏం చెప్తున్నాం అనేది ఆ పాట గొప్పతనం అవుద్ది. అండ్ ఆ విషయంలో దేవి లిరికల్ వైస్ ఈస్ ట్రెమెండస్. అంటే దేర్ ఇస్ నోబడీ టు ఈవెన్ టచ్ హిమ్ అన్నమాట. లిరికల్లీ అసలు తన రాస్తం కానీ లేకపోతే తన రాయించిన విధానం కానీ తన డైరెక్టర్స్తో ట్యూన్ అయ్యి వాళ్ళు ఒక కంబైన్ ఎనర్జీస్లో వచ్చే లిరిక్స్, ఫస్ట్ సాంగ్లో వచ్చే లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అలాగా ఏ సాంగ్ తీసుకున్నా, సెకండ్ సాంగ్ మెచ్చుకో తీసుకున్నా కూడా డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ చేయించుకొని మెచ్చుకున్నా ఫస్ట్ ఇదే డీజేనే కదా, లిరిక్ రికార్డ్ అయింది ఫస్ట్ షూటింగ్ చేశారు ప్రతి పాట రాకింగ్ మ్యూజిక్. అండ్ అనుకోకుండా అసలు అస్మైక సాంగ్ వచ్చినప్పుడు బాగుంది అని అనుకున్నాం, కానీ నేను విన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు బాగుంది పాట నేను అనుకుందానుకుంటే వినగా నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. నేను అనుకున్నా బహుశా నేను ఎన్నిసార్లు షూటింగ్ చేస్తూ వింటున్నాను కాబట్టి నాకు అంత హాంటింగ్గా ఉందేమోలే, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ సాంగ్ అనుకున్నాను. కానీ ఇంత వైల్డ్ ఫైర్ అవుద్దని మాత్రం నేను అనుకోలేదు. నిజంగా ఇప్పుడు ఏ డబ్ స్మాష్ చూసుకున్నా ఎవరు ఏది చేసినా గుడిలో బడిలో అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి గుడిలో బడిలో సాంగ్ కి చాలా మంది దాన్ని ఏమంటారు ఒక డాన్స్ వీడియోస్ కవర్స్ కానీ అరౌండ్ యూట్యూబ్ లోనే ఒక మోర్ దెన్ 150 ఉన్నాయి. ఆ డైరెక్టర్ రవీందర్ గారి గురించి కూడా ఒకసారి తను ఎంటెక్ డిజైనింగ్ ఐఏఎంలో డిజైనింగ్ ఎంటెక్ డిజైన్ ఏదో చాలా హైలీ క్వాలిఫైడ్ ఇన్ డిజైనింగ్లో మాస్టర్స్ ఇదే చేశారు. సరే ఇండస్ట్రీలో మాకు ఇలా చేశారు ఇవన్నీ చేశారు. తనతో ఫస్ట్ మీటింగ్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చెప్పాను కదా టెక్నీషియన్ అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాను. సో అందరూ మాట్లాడుకుంటప్పుడు రవీంద్ర ఎలా ఉంటారు అన్నాడు హీరో గారు. అన్నప్పుడు డెఫినెట్గా చాలా బాగుంటుంది. నాకు కూడా ఎప్పటి నుంచి రవీంద్రతో చేయాలని ఉంది. తను అసలు అంటే డైరెక్టర్ తరఫున ప్రొడ్యూసర్తో ఫైట్ చేశాను సరే సినిమా క్వాలిటీ తీసుకొచ్చే ఆ డైరెక్టర్ నా విజన్ని మార్చాడు అతను బేసిక్గా. నేను ఒకటి అనుకుంటే దాన్ని ఇలా కావాలని చెప్తే తన ఎడిషన్స్ కానీ తన కంట్రిబ్యూషన్ కానీ సినిమాలో చాలా బాగుంది. ఆ డైరెక్టర్ సినిమా ఇంత లుక్ వైజ్గా ఇంత బాగుండడానికి కారణం ఆ డైరెక్టర్. మిగతా ఆర్టిస్టులు కూడా కాస్టింగ్ రావు రమేష్ గారు నిక్కరు డైలాగులు అన్నీ కూడా వండర్ఫుల్ గా అనిపించాయి. అండ్ ఆయన వే ఆఫ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. సో మిగతా ఆర్టిస్టుల గురించి ఒకసారి బేసిక్లీ హీరోయిన్ కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫండమెంటలీ సినిమాలో రావు రమేష్ గారు. చెప్పండి మీరు చెప్తే బాగుంటుంది. రావు రమేష్ గారు డిజైన్ అంటే ఆయనకు సంబంధించిన విషయం కదా. అంటే చెప్పే కదా హీరో గారు అందరు క్యారెక్టర్లు బాగుండాలి సినిమాలో. హీరో బాగా చేసాడు అంటే సినిమా ఆలోచించుకోవాలి. హీరో బాగా చేసాడు సినిమాలో అంటే మిగతాది బాగాలేనట్టు అర్థం వస్తుంది. నాకు సినిమా అదిరిపోవాలని చెప్పారు. దాని పరంగా ఎవ్రీథింగ్ ఐ యూస్ టు డిస్కస్ విత్ హిమ్. సో రావు రమేష్ క్యారెక్టర్ కథలో చెప్పినప్పుడే ఉంది. కథలో చెప్పినప్పుడు రావు రమేష్ సీన్లు రావు రమేష్ గారిని మనసులో పెట్టుకొని చెప్పాను. సో ఈ సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్ రొయ్యల్ నాయుడు క్యారెక్టర్ ఎందుకంటే రావు గోపాలరావు గారు నాకు బాగా ఇష్టం. సినిమాలో ఆ కొట్టేడుకులో రొయ్యల్ నాయుడు క్యారెక్టర్ అందులో ఆయన విలన్ కాదు, ఇన్ఫాక్ట్ అందులో హీరోయిన్ కరెక్ట్ చేసే క్యారెక్టర్. ఆయన ప్రసాద్ గారు ఇంకో రాంగ్ స్టెప్ వేస్తే ఆయన ఒక హీరోయిన్ ఫాదర్ ఆయన కరెక్ట్ చేస్తారు. దీంట్లో మటుకు పక్కా విలన్. రావు రమేష్ గారు రావు గోపాలరావు గారు అబ్బాయి కాకపోయినా రావు గోపాలరావు అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఓన్లీ రావు రమేష్ గారే నా ఫీలింగ్. అంటే వాళ్ళ ఫాదర్ ఎంత ఇష్టమో ఈయన నాకు అంత ఇష్టం. ఎప్పుడు ఆయనకి పెద్ద క్యారెక్టర్ రాద్దాం అంటే ఎప్పుడు స్క్రిప్ట్ సపోర్ట్ చేయలేదు. లక్కీగా ఈ సినిమాలో స్క్రిప్ట్ కుదిరింది. సో ఆయన క్యారెక్టర్ అలాగే మురళీ శర్మ క్యారెక్టర్, అలాగే సుబ్బరాజ్ క్యారెక్టర్, అలాగే పోసాన్ గారి క్యారెక్టర్, వీళ్ళందరి క్యారెక్టర్లు సినిమాలో చాలా మెయిన్ పిల్లర్స్.
ఇంకా బర్నీ గారును హీరో గారు అంటే వాళ్ళు ఐదారు సినిమాలు ఫాదర్ అండ్ సన్ ఈయన ఆయన రాగానే నమస్కారం ఫాదరా అంటారు, ఆయన అప్పుడే నన్ను అలా గుడ్ మార్నింగ్ సోదరా అంటారు. వీళ్ళిద్దరు ట్రాక్ చాలా బాగుంటది ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్. మా సినిమాలో కాదు, సినిమాలో ఫాదర్ సోదరా అంటారు కదా, ఇద్దరు అగ్రహారంలో బ్రాహ్మణులు కదా అలా అంటారు. అందరు క్యారెక్టర్లు బాగుంటాయి సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా సరే, గిరి, బంటి అండ్ వెన్నెల కిషోర్ అండ్ కొన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు. సో సినిమాలో అన్ని క్యారెక్టర్స్ చాలా పర్ఫెక్ట్ కుదిరినాయి. అంటే హీరో క్యారెక్టరేషన్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో మిగతా క్యారెక్టర్లు అన్నీ ఆ పోర్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. ఓవరాల్గా సినిమాకి వీళ్ళందరూ చాలా ప్లస్. అండ్ నో డౌట్ రావు రమేష్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ పోసాని గారు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. పోసాని గారు అండ్ ఫస్ట్ హాఫ్లో మీకు వెన్నెల కిషోర్ చాలా బాగుంటుంది. సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అది సినిమాలో చూస్తే బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారితో నేను ఫస్ట్ టైం పనిచేయడం, టెర్రిఫిక్ యాక్టర్. అసలు ఇంతకాలం వెన్నెల కిషోర్ ఎందుకు మిస్ అని అనిపించింది. హీరో గారితో వెన్నెల కిషోర్ కాంబినేషన్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇవ్వడానికి మీరు చూశారు కదా, టెక్నీషియన్ దగ్గర నుంచి నాట్ ఓన్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో గారు, ఎంటైర్ టీమ్ మీకు మంచి సినిమా ఇవ్వడానికి చాలా కష్టపడి సినిమా చేసాము. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, పైరసీలో సినిమా చూడకండి. చూసినా మీరు ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉండదు. ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ. ఎందుకంటే మీరు పైరసీ విల్ కిల్ అవర్ క్వాలిటీ, ఇట్ విల్ కిల్ అవర్ బడ్జెట్స్ టు గ్రో బిగ్గర్. ప్లీజ్ డోంట్ స్టాప్ అవర్ గ్రోత్. వీ వాంట్ టు గ్రో, వీ వాంట్ టు గ్రో అండ్ మేక్ యూ ఫీల్ బెటర్. అల్టిమేట్లీ మీ గురించే మేము చేస్తున్నాం, మా గురించి కంట. So please don't encourage piracy. Please don't stop our energies. Thank you.